ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన మూల వాక్య భాగము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాటలను మనం ధ్యానం చేసుకుందాం. చదువుతున్నాను పిల్లల, దయచేసి మీ బైబిల్ గ్రంథంలో తెరిచి అందరూ చూడాలని ప్రభు పేరిట మనం చేసుకుంటున్నాను. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద సిగ్గుకొనుకుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతివైన దేవా, నీకు స్తోత్రములు ప్రభువా. నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం. మేము ఏ మూలవాక్యం అయితే మేము చదివి ఉన్నామో ఆ మూలవాక్యం ద్వారా మీరు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును, మీ యొక్క సన్నిధిని, మీ యొక్క సహాయమును దయచేయండి. మీరు గ్రహింపజేయండి. వినే మనస్సును, గ్రహించే మనస్సును నాకు మనందరికీ నడిపించండి. ఇంతవరకు సజీవ లేఖలో ఉంచి ప్రభువా, దేవుని మందిరంలోనికి వచ్చి ఈ మాటలు వినడానికి మీరు మాకు అనేక రోగాల నుండి, కష్టాల నుండి, బాధల నుండి తప్పించి క్షేమాన్నిచ్చి మీరు మాకు నడిపించి మీ అమూల్యమైన మాటలు వినడానికి మీరు మాకు క్షేమంగా నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభు యేసయ్య, మా ప్రియమైన తండ్రి, మా లోకంలో ఉన్న ప్రభు తండ్రి, మరొకసారి మీ సన్నిధిలో సమీపిస్తున్నాం. మీరు మాతో మాట్లాడండి. యేసు నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, దేవుని వాక్యాన్ని మనం విందాం. ఇప్పుడు చదివిన మూల వాక్యంలో స్వాతంత్ర్యము అనే పదం అక్కడ ఉంది. స్వాతంత్ర్యము, స్వాతంత్ర్యము అంటే స్వేచ్ఛ అని అర్థం. స్వేచ్ఛ, స్వతంత్రత, విమోచనము, విడుదల అని రకరకాల అర్థాలు ఉన్నాయి. పిల్లరా, అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో ఈ మాట రాస్తూ ఉన్నారు. ఏమని రాస్తున్నారంటే, ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద సిగ్గుకొనుకుడి అంటున్నారు. ఇక్కడ విషయాన్ని గమనించండి. ఈ సంఘంలో ఉన్న వారు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పాపము అనే బానిసత్వములో నుండి, పాపములో నుండి, ధర్మశాస్త్ర శాపములో నుండి, అపరాధములో నుండి, సాతాను బంధకములో నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు వీరిని విడిపించారు. విడిపించి పవిత్రులుగా చేసిన తర్వాత గలతీ సంఘములో కొంతమంది బలీయులయ్యారు. స్వతంత్రం పొందినటువంటి వీరు, ఆత్మీయమైన స్వతంత్రం పొందిన వీరు, పాపము నుండి విడుదల పొందిన వీరు, సాతాను బంధకముల నుండి స్వతంత్రం పొందిన వీరు ఏమయ్యారంటే, స్థిరముగా నిలబడకుండా వారు మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకున్నారు. పాపం అనే బానిసత్వం కింద మరలా వారు వెళ్ళిపోయారు. కనుక ఆ సంఘంలో ఉన్నటువంటి వారికి అపోస్తలుడైన పౌలు గారు హెచ్చరిస్తున్నారు, ఈ పత్రిక రాస్తున్నారు. ఏమని? ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. పాపములో నుండి, పాపపు బంధకములో నుండి ఎవరు మనల్ని స్వతంత్రులుగా చేశాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపపు బంధకములో నుండి, ధర్మశాస్త్రపు శాపములో నుండి మనలను విడిపించి స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి ఉన్నాడు, క్రీస్తు మనలను స్వాతంత్రమును అనుగ్రహించి ఉన్నాడు అని రాస్తున్నాడు.
ఎక్కడి నుండి మనల్ని విడిపించాడు అని అంటే పిల్లరా, ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి స్వతంత్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు చదువుతున్నాను పిల్లరా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు ఎవరైనా చదువుతారో దయచేసి గట్టిగా. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా, ఎవరి ద్వారా? క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుండి విమోచించాడు? ధర్మశాస్త్ర శాపము నుండి మనలను విమోచించాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. మన పితరులు ఆదాము అవ్వలు దేవుని మాట అవిధేయత చూపి, దేవుడు ఏ మాట అయితే చెప్పాడో తినకూడదని చెప్పిన ఆ వృక్ష ఫలమును ఎప్పుడైతే తిన్నారో వారు ఆజ్ఞను అతిక్రమించిన వారయ్యారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎప్పుడైతే పాపం చేశారో వారు పాపములకు దాసులు అయ్యారు. ఆ పాపములకు దాసులైనప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా ఆజ్ఞ అతిక్రమమే పాపం కనుక పాపములకు దాసులయ్యారు. ఆ పాపములకు దాసులుగా జీవిస్తున్న నీవు నేను మనలను ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ శిక్షణ పడాలా. ఆ పాపం అనే బంధకంలో ఉన్న నీవు నేను పాపము చేత మనము శిక్ష అనుభవించవలసిన వారము. కానీ ఆయన మన కొరకు వచ్చి మన శిక్షను తప్పించడానికి, మన బానిస జీవితాన్ని తప్పించడానికి ఆయన శిలువలో మరణించాడు. పాపములో నుండి మనను విడిపించడానికి, ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించడానికి, మనలను ఆయన రక్షించడానికి, విమోచించడానికి, స్వతంత్రాన్ని ఇవ్వడానికి ప్రభుని యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇది భౌతికమైన స్వాతంత్ర్యం కాదు, ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యం. పాపంలో జీవిస్తున్నవాడు పాపములకు దాసుడు. బైబిల్ ఒక మాట ఉంది. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 34 వచనం. అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడు పాపములకు దాసుడు. పాపము చేయు ప్రతి వాడు పాపములకు దాసుడు అంటున్నాడు ప్రభువు యేసుక్రీస్తు వారు. పిల్లలు, దేవుని మా కృపను బట్టి మన భారతదేశంలో ఎంతో మంది, ఉదయం నేను కొంతమంది పేర్లు చదువున్నాను, ఎంతో మంది మహనీయులు, గొప్పవారు, గనులు మన భారతదేశానికి స్వతంత్రం సంపాదించడం కోసం పిల్లరా ప్రాణాలు తెగించి వారు మన దేశాన్ని సంపాదించడానికి, స్వతంత్రాన్ని సంపాదించడానికి ప్రయాసపడ్డారు. ఎంతో మంది స్వాతంత్రాన్ని సంపాదించడానికి వారి ప్రాణాలతో సహా త్యాగం చేశారు. సుమారుగా 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో భౌతికంగా మనకు బానిసలుగా చేశారు. బానిసలుగా చేస్తున్న పరిస్థితులలో ఆ యొక్క బ్రిటిష్ వారు బానిసత్వంలో నుండి మనను విడిపించడానికి, మన దేశ ప్రజలు రక్షించడానికి ఎంతో మంది మన దేశ నాయకులు ఎంతో ప్రయాసపడ్డారు. ప్రాణాలతో సైతం త్యాగం చేశారు. వారి పేర్లు నేను ఇందాక జెండా ఎగిరించినప్పుడు, ఆ ఎగిరించిన తర్వాత కొన్ని మాటలు నేను చెప్పినప్పుడు వారి పేర్లు నేను చదువున్నాను. అందులో మహాత్మా గాంధీ గారు ఉన్నారు, జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. చాలామంది ఈ విధంగా భారతదేశం కొరకు స్వాతంత్రాన్ని సంపాదించడానికి ప్రాణాలు త్యాగం చేసినటువంటి వారు ఉన్నారు. అందులో స్త్రీలు కూడా ఉన్నారు. సరోజిని నాయుడు గారు, ఝాన్సీ లక్ష్మీబాయి. పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. మన దేశాన్ని స్వతంత్రాన్ని సంపాదించడానికి, స్వతంత్రాన్ని తెచ్చిపెట్టడానికి ఎంతో మంది ప్రాణాలతో సహా లెక్క చేయకుండా త్యాగం చేసి ఆ తెల్లదొరల దగ్గర, ఆ బ్రిటిష్ వారి దగ్గర
బానిసలుగా ఉంటున్న మన వారిని స్వతంత్రం కావాలని పోరాడి వారు మన దేశానికి స్వతంత్రాన్ని సంపాదించి పెట్టారు. దేవునికి స్తోత్రం. పిల్లరా, భౌతికంగా స్వాతంత్రం మనకు వచ్చింది. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. ఇది 75వ స్వతంత్ర దినోత్సవం ఈ దినం మనం జరుపుకున్నాం. దేవునికి స్తోత్రం. మన దేశము మతాలకు అతీతముగా, కులాలకు అతీతముగా అందరూ కలిసిమెలిసి ఐక్యమత్యంగా ఉండే స్వతంత్ర భారతదేశం. పిల్లలు, భౌతికంగా అయితే మనం స్వతంత్రం పొందాం. భౌతికంగా మన దేశ నాయకుల ద్వారా స్వతంత్రం మనం పొందాం. కానీ ఇంకొక స్వతంత్రం మనం పొందాలి. పాపము నుండి మనం స్వతంత్రం పొందాలి. శారీరకంగా, భౌతికంగా స్వతంత్రం మనం పొందాం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. చాలా సంతోషం. అయితే పిల్లరా, భౌతికంగా స్వతంత్రం పొందిన నీవు, నేను, మనమందరం కూడా ఇంకొక స్వతంత్రం పొందాలి. పాపము నుండి స్వతంత్రం పొందాలి. ఎక్కడి నుండి? పాపం నుండి. పాపం మనల్ని బానిసలుగా చేస్తుంది. పాపం మనల్ని దాసులుగా చేస్తుంది. పాపం మనల్ని దేవుని యొద్ద నుండి దూరం చేస్తుంది. పాపము నుండి నీవు, నేను, మనమందరం కూడా విడుదల పొందాలి. ప్రైజ్ ది లార్డ్. పాపము నుండి విడుదల పొందకుండా పాపం చేస్తూ ఉంటే, ఒకటి దేవునికి దూరం అవుతూనే ఉంటావు, రెండు నీ కుటుంబానికి దూరం అవుతూనే ఉంటావు, నీ గ్రామ ప్రజలకు దూరం అవుతూనే ఉంటావు. పాపం నిన్ను ఏం చేస్తుందంటే పీడించి, సెన్నాడించి నిన్ను ఏం చేస్తుందంటే తొక్కి వేస్తుంది, అవమానం చేస్తుంది, గౌరవం లేకుండా చేస్తుంది. సమాజంలో నీవు నైతిక విలువ లేకుండా చేస్తుంది పాపం. అందుకే ప్రభువు యేసుక్రీస్తు అని అంటున్నారు, పాపము చెయ్యు ప్రతి వాడు పాపమునకు దాసుడు. దేనికి దాసుడు? పాపమునకు దాసుడు. పాపములో నుండి ప్రతి మనుష్యుడు విడుదల పొందాలి, స్వాతంత్రం పొందాలి. భౌతికంగా స్వతంత్రం పొందిన నీవు, నేను, మనము మన పితరుల ద్వారా, మన దేశ నాయకుల ద్వారా భౌతికంగా స్వతంత్రం పొందిన మనమందరం కూడా పాపం అనే బానిసత్వంలో నుండి స్వతంత్రం మనం పొందాలి. పాపం అనే బానిసత్వంలో నుండి స్వతంత్రం పొందాలనంటే ప్రభువు యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆయన సన్నిధిలో వెళ్ళి మనం పాప క్షమాపణ పొందితే పాపంలో నుండి ప్రభువు మనల్ని విడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. రెండు స్వతంత్రాలు పొందాలి. ఒకటి భౌతికమైన స్వాతంత్రం పొందాలి. మనం పొందాం. దేవునికి స్తోత్రం. బ్రిటిష్ వారి చేతిలో నుండి మనం విడుదల పొందాం. స్వతంత్రం వచ్చింది మనకు, చాలా సంతోషం. రెండు, పాపం నుండి కూడా మనం స్వతంత్రం పొందాలి, విడుదల పొందాలి. పాపం చెయ్యవాడు ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపం చెయ్యి ప్రతివాడు పాపమునకు దాసుడు. కనుక పాపం నుండి ప్రతి ఒక్కరు కూడా విడుదల పొందాలి. గళితులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండి దయచేసి. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రముగా చేసి ఉన్నాడు. పిల్లలు గమనించండి, భారతదేశంలో భౌతికంగా మనల్ని స్వతంత్రముగా చేసింది. ఇందాక కొంతమంది పేర్లు చదివినాను. భౌతికంగా మనల్ని స్వతంత్రముగా చేశారు. ఇక్కడ నుండి బ్రిటిష్ వారి పరిపాలనలో నుండి మనల్ని స్వతంత్రాన్ని మన దేశ నాయకులు, మహాగణులు, గొప్పవారు మనకు స్వతంత్రముగా చేశారు. భౌతికంగా పాప విషయంలో ప్రభువు యేసుక్రీస్తు పాపమనే దాసత్వంలో ఉన్న నీవు, నేను, మనలను యేసుక్రీస్తు ద్వారా మనకు స్వతంత్రం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. భారతదేశంలో ఉన్న నీవు, నేను, మనందరూ మన దేశ నాయకుల ద్వారా ఈ దేశానికి స్వాతంత్రము మనకు వచ్చింది. గాంధీ గారి ద్వారా, నెహ్రూ గారి ద్వారా, సుభాష్ చంద్రబోస్ గారి ద్వారా, ఇంకా అనేకులు ఎంతో మంది ఉన్నారు. వారి ద్వారా మన భారతదేశానికి స్వాతంత్రం దేవుడు మనకి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది భౌతికంగా స్వాతంత్రం మనకు ఇస్తే, దేవుడు వారి ద్వారా ఇస్తే, మరొక బానిసత్వపు ఉంది మన మీద. ఏంటి? పాపం అనే దాస్యం అనే కాడి కింద ఉన్నప్పుడు
ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఇది సర్వలోకానికి, ప్రపంచానికి. ప్రైజ్ ది లార్డ్. ప్రపంచంలో ఉన్న మానవ కోటి అందరికీ కూడా, మానవులందరూ కూడా పాపం అనే బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు ప్రభు యేసు క్రీస్తు తన ప్రియకుమారుడు యేసు క్రీస్తు ద్వారా పాపం అనే దాస్యంలో నుండి మనల్ని స్వతంత్రాన్ని ఇవ్వడానికి ప్రభు యేసు క్రీస్తు లోకంలోకి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఇది ఆత్మకు సంబంధించిన స్వాతంత్రం. భౌతికమైన స్వాతంత్రం ఉంది, ఆత్మ సంబంధమైన స్వాతంత్రం ఉంది. శరీరానికి భౌతికంగా సంబంధించిన స్వాతంత్రం మన దేశ నాయకుల ద్వారా దేవుడు మనకు కల్పించాడు. పాపం అనే దాసత్యం నుండి, పాపం అనే బానిస జీవితంలో నుండి స్వతంత్రాన్ని ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవుడు మనకి ఇచ్చాడు. ఇది ప్రపంచమంతటికి, మనుషులందరికీ ఈ స్వాతంత్రం కావాలి. ఏ దేశంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ యేసుక్రీస్తు రక్తం ద్వారా స్వాతంత్రం పొందాలి. పాపం అనే బానిసత్వంలో నుండి విడుదల పొందాలి. స్వాతంత్రం అంటే ఏమన్నానండి? విడుదల. స్వాతంత్రం అంటే స్వేచ్ఛ. ఎక్కడ నుండి స్వేచ్ఛ పొందాలి? పాపం నుండి మనం స్వేచ్ఛ పొందాలి. ప్రియులారా, బాధాకరమైన విషయం ఏంటంటే ప్రియులారా, స్వతంత్ర భారతదేశంలో ఉన్న మనం భౌతికంగా స్వతంత్రం పొందిన మనం మరలా పాపం అనే కార్య కింద మనం దాసులు కాకూడదు. ప్రభు మహాకృపను బట్టి దేశ నాయకుల ద్వారా, మన భారతదేశ నాయకుల ద్వారా భౌతికమైన స్వతంత్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందును బట్టి ప్రభువును స్తుతించాలి. అలాగే పాపమనే బానిసత్వంలో నుండి ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. మనం పొందిన స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవాలి. పాపం చేయ ప్రతివాడు పాపములకు దాసుడు, పాపం చేయ ప్రతివాడు పాపానికి దాసుడు అవుతాడు. కనుక స్వతంత్రం పొందిన నీవు నేను మనందరం కూడా పాపం అనే దాస్యం అనే కార్య క్రింద మరలా మనం సిగ్గుకోకూడదు. అందుకు అపోస్తలుడు పౌలు గారు అంటున్నారు, ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కార్య క్రింద సిగ్గుకొనకూడి అంటున్నాడు. మరలా దాస్యమను కార్య క్రింద సిగ్గుకోవద్దు అంటున్నాడు. బైబిల్ చరిత్రలో చూస్తే ప్రియులారా, ఒకప్పుడు మన దేశంలో, భారతదేశంలో బ్రిటిష్ వారు మనకు తొక్కినట్టు, బ్రిటిష్ వారు మనల్ని నీచంగా చూసినట్టు, బ్రిటిష్ వారు మనల్ని చాలా క్లిష్ట పరిస్థితుల్లో వారు పాదాల దగ్గర మనకు వచ్చినట్టు, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు ప్రజలు, హెబ్రీయులైన వారు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? బానిసలుగా ఉన్నారు. యోసేపు కాలంలో ఉన్న రాజు, యోసేపు గారు బ్రతికినప్పుడు వారందరూ మంచిగానే ఉన్నారు. యోసేపు గారి కాలంలో ఉన్న ఫరో రాజు ఉన్నప్పుడు మంచిగానే ఉన్నారు ఇశ్రాయేలీయుల వారు. కానీ ఎప్పుడైతే యోసేపు గారు చనిపోయారో, బైబిల్లో ఉన్న యోసేపు గారు, ఎప్పుడైతే యోసేపు గారి కాలంలో ఉన్న ఫరో రాజు గారు చనిపోయారో, ఒక కొత్త రాజు ఫరో అయ్యారు. ఫరో అనేది ఒక బిల్లు, ఒక కొత్త రాజు వచ్చాడు. ఆ కొత్త రాజు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తులో బానిసులైపోయారు. ఏమయ్యారు? బానిసులైనప్పుడు వారు బాధ తట్టుకోలేక వారు ఏం చేశారనంటే దేవుడిని వేడుకున్నారు. ప్రియులారా, వారు బానిసత్వ జీవితాన్ని ఎవరికో చెప్పుకోవడానికి పరిస్థితులు లేవు, చెప్పుకునే పరిస్థితులు లేవు. ఇటు చూసిన ఐగుప్తీయులు, ఇటు చూసిన ఐగుప్తు పరిపాలన. నిర్మాకాండం 2వ అధ్యాయం 23 నిమిషాలు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టు చూడగా, అక్కడ బానిసత్వపు జీవితాన్ని జీవించారు ఇశ్రాయేలీయులు. ఎక్కడ? ఐగుప్తులో. ఎక్కడ? ఐగుప్తు లోకానికి సాదృశ్యం. ఐగుప్తులో బానిసత్వ జీవితాన్ని జీవిస్తున్నప్పుడు నిట్టూర్పులు విడిచి చూడగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను.
ఇశ్రాయేలీయులు వారు బానిసత్వ జీవితం జీవిస్తున్నప్పుడు ఎవరిని వేడుకున్నారు? దేవుణ్ణి వేడుకున్నారు. అయ్యా, ఈ ఐగుప్తు దేశంలో ఉన్న రాజు మాకు తొక్కుతున్నాడు, ఈ ఐగుప్తు దేశంలో ఉన్న రాజు మా మగపిల్లలను చంపేస్తున్నాడు, ఈ ఐగుప్తు దేశంలో ఉన్న రాజు మాకు మనుషులు లేక చూడటం లేదు, మాకు విడిపించండి, మాకు రక్షించండి, మాకు కాపాడండి అని యెహోవా దేవుడిని వారు వేడుకున్నారు. ఎవరు వేడుకున్నారు? దేవుడిని వేడుకున్నారు. రైట్. కాగా దేవుడు వారు మునుకుని విని, ఎప్పుడైతే వారు బానిసత్వంలో ఉన్న వీరు దేవుని మొరపెట్టారు, వారు వేడుకున్నారు, వారు బాధంతటిని కూడా దేవుడు చూస్తున్నాడు. దేవుడు వారి మునుకుని విని అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనలను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమని జ్ఞాపకం చేసుకున్నాడు? అబ్రాహాము దేవుడు నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. యాకోబుతో, ఇస్సాకుతో చేసిన నిబంధన పాలు దేవుడు ప్రవహించి దేశాన్ని ఆయన ఇస్తారని వాగ్దానం చేసుకున్నాడు. దేవుడు ఆ మాటలు జ్ఞాపకం చేసుకున్నాడు. 25 దేవుడు ఇశ్రాయేలును చూసెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచారు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడిని వేడుకుంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి, అక్కడ బానిసత్వ జీవితంలో నుండి విడిపించడానికి దేవుడు ఒక నాయకుడిని వెనుకున్నాడు. ఆయన పేరు మోసే. దేవునికి స్తోత్రం. ఆయన పేరు మోసే. నిర్గమకాండ 3వ అధ్యాయం వచ్చింది. కాబట్టి ఐగుప్తీయుల ఎవరి చేతిలో నుండి? ఐగుప్తీయుల పరిపాలనలో నుండి. పిల్లలు గమనించండి, దేవుడు బ్రిటిష్ వారి పరిపాలనలో నుండి మన దేశ నాయకుల ద్వారా మనల్ని విడిపించినట్టు ఐగుప్తీయుల చేతిలో వారు బానిసలుగా బ్రతుకుతున్న ఇశ్రాయేలీయులను దేవుడు ఏం చేస్తున్నాడు? కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, వారిని అంటే ఇశ్రాయేలీయులను విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశములకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశములకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. దేవుడికి స్తోత్రం. ఎవరితో అంటున్నాడు ఈ మాట? దేవుడు మోసేతో అంటున్నాడు. మోసే, నీవు నీ ప్రజలను, నా ప్రజలను నడిపించడానికి నేను నిన్ను అనుకుంటున్నాను. నీ వెళ్ళి నా ప్రజలను నడిపించాలి. నా ప్రజలకు నేను విడుదలిస్తున్నాను, నా ప్రజలకు నేను స్వాతంత్రాన్ని ఇస్తున్నాను కనుక నీ ఒక సాధనంగా నేను నిన్ను వాడుకోబోతున్నాను. వెళ్ళి నేను దిగి వచ్చాను. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియులారా, బానిసత్వ జీవితంలో జీవిస్తున్న ఐగుప్తీయులను విడిపించడానికి ప్రభు దిగి వచ్చాడు. దేవుడే దిగి వచ్చాడు. ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు మోసేను వాడుకున్నాడు. ప్రపంచంలో ఉన్న మానవ జాతి అంతటికీ కూడా పాపం అనే దాస్యములో జీవిస్తున్న ప్రతి ఒక్కరిని విడిపించడానికి తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తుని లోకంలోకి పంపించి మనలను, మానవ జాతి అంతటిని పాపం నుండి దేవుడు యేసుక్రీస్తు ద్వారా విమోచించారు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులైన ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు మోసేని పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే లోకంలో, ప్రపంచంలో ఉన్న మానవ జాతి అంతటికీ పాపం అనే బానిసత్వ జీవితంలో నుండి విడిపించడానికి, అన్యజనులమైన మానవ జాతి అంతటికి పాపం నుండి దేవుడు మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపించాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు చదవండి ప్రియులారా. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వల్ల అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్నిజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించిన. ఇందుకు గురించి
క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. అంటే స్వతంత్రం ఇచ్చాడు. ఇశ్రాయేలీయులేమో ఐగుప్తీయుల చేతిలో నుండి స్వతంత్రాన్ని ఇవ్వడానికి మోసేను పంపించాడు. సకల మానవులందరికీ కూడా పాపం అనే బానిసత్వం నుండి విడిపించడానికి ప్రభువైన యేసు క్రీస్తును దేవుడు లోకంలోనికి పంపించాడు. దేవుడికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియులారా, స్వతంత్రం పొందిన నీవు నేను మనమందరం కూడా పాపం అనే బానిసత్వంలో నుండి మనం స్వతంత్రం పొందాలి. చాలా మంది పాపం అనే బానిసత్వంలో ఉన్నారు. ఇందులో అందరూ ఉన్నారు, అన్ని జాతుల వారు ఉన్నారు. మానవ కోటి అంతటికీ కూడా ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనాలా నా యొద్దకు రండి, నా యొద్దకు వస్తే నేను మీకు పాపం అనే దాస్యపు జీవితంలో నుండి విడుదలిస్తాను అంటున్నాడు ప్రభు. క్రీస్తునందు ప్రియులారా, దేవుని బిడ్డలారా, స్వతంత్రం పొందిన నీవు నేను మనం అందరం ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా పాపములో నుండి మనం విడుదల పొందాలి. ప్రైజ్ ది లార్డ్. పాపం అనే బానిసత్వంలో ఒకవేళ నీవు జీవిస్తున్నావేమో, పాపం నుండి విడుదల పొందాలి. రోమపత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి ప్రియులారా. రోమపత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాలు. ఏదైనా మనం ఇంకా బలీయమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున మనకు భక్తిహీనుల కొరకు చనిపోయాను. భక్తి లేని మనకు, భక్తిహీనుల కొరకు ప్రభువైన యేసు క్రీస్తు వారు చనిపోయారు. నీతిమంతుని కొరకు సైతం చనిపోవడం అనదు. మంచివాని కొరకు ఎవరైనా ఒకవేళ తెగిపోవచ్చును. మంచివాడి కోసం ఎవరైనా చనిపోవడానికి ముందుకు వస్తాడేమో కానీ చెడ్డవారి కోసం చనిపోవడానికి ముందుకి రారు. కానీ ప్రభువైన యేసు క్రీస్తు వారు పాపంలో జీవిస్తున్న నీవు నేను మనల్ని విడిపించడానికి, స్వాతంత్రాన్ని ఇవ్వడానికి ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన ముందుకు వచ్చాడు. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకొను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆయన కనుక చనిపోకపోతే పాపం నుండి నీకు విడుదల లేదు. ఆయన కనుక శిలువలో మరణించి తిరిగి లేవకపోతే శాపం నుండి నీకు విడుదల లేదు. పాపం నుండి విడుదల పొందాలంటే ప్రభువైన యేసు క్రీస్తు యొద్దకు రావాలి. అన్ని దేశాలు, అన్ని ప్రాంతాల వారు, మానవ జాతి అంతటికి పాపం అనే దాస్యంలో ఉన్నారు. పాపం అనే బానిసత్వంలో నుండి, పాపం అనే దాస్యంలో నుండి విడుదల పొందాలి మానవ జాతి అంతా కూడా. ఈ విడుదల ప్రభువైన యేసు క్రీస్తు ద్వారానే కలుగుతుంది. ఒకటి, ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించాడు మోసే ద్వారా. అన్యజనులమైన మానవ జాతి అందరికీ కూడా, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా పాపము నుండి విమోచించడానికి ప్రభువైన యేసు క్రీస్తు తన ప్రియ కుమారుడు యేసు క్రీస్తును లోకంలోనికి పంపించాడు. 2 కొరింథీయులు 5. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అన్నట్లు పాపం ఎరిగిన ఆయన మన కోసం పాపముగా చేసెను. పాపం ఎరిగిన ఆయన మన కోసం పాపముగా చేసిన అనేమాట. పాపము లేని వాడే పాపం అనే బానిసత్వం నుండి విడిపించగలడు, విడుదల వేయగలడు. 1 పేతురు 3వ అధ్యాయం 18 వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 18 వచనం చదవండి పిల్లలు. 1 పేతురు 3వ అధ్యాయం 18 వచనంలో ఎందుకు భయపడగలదు? దేవుని సిద్ధంలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపం చేశారా? శిక్షణ అనుభవించడానికి లేదు. కానీ పాపంలో జీవిస్తున్న నీవు నేను మనను విడిపించాలంటే, విడుదల చేయాలంటే ఆయన మన శిక్ష ఆయన మీద వేసుకోవాలి కనుక ఆయన శిలువలో మరణించారు. మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. దయచేసి ఎవరైనా గట్టిగా చదవాలని మనం చేస్తున్నాం. 20వ అధ్యాయం 28వ వచనం. అలాగే
మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నకు రాలేదు కానీ పరిచారం చేయటకు అనేకులకు ప్రతిగా విమోచన కలిగేదముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చానని చెప్పాను. విమోచన అంటే స్వాతంత్రాన్ని ఇవ్వడానికి, విడుదల ఇవ్వడానికి, స్వేచ్ఛను ఇవ్వడానికి ప్రభు మన కోసం వచ్చారు. సపట్టుకుంటే దేవుడు నామని పాపం అనే బానిసత్వం నుండి ప్రతి ఒక్కరు కూడా విడుదల పొందాలి. పాపం అనే బానిసత్వం నుండి విడుదల పొందకుండా ఎవరు కూడా చనిపోవడానికి వీల్లేదు. పొరపాటున పాపం అనే బానిసత్వంలో ఉండి చనిపోతే దేవుడి రాజ్యంలోకి ప్రవేశించడం నేరడు. కనుక ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చిన కారణం ఏంటంటే స్వాతంత్రాన్ని ఇవ్వడానికి. ఏ స్వాతంత్రం? పాపంలో నుండి నీకు స్వాతంత్రం ఇవ్వడానికి, పాపంలో నుండి విడిపించడానికి, స్వేచ్ఛ ఇవ్వడానికి ప్రభు యేసుక్రీస్తు వారు లోకంలోకి వచ్చారు. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. యోహాను రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం చదవండి పిల్లలు. 31 నుండి చదువుతాం అర్థం అవడానికి. 31 నుండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. సత్యాన్ని గ్రహించాలంటే వాక్యం మనలో ఉండాలి. సత్యమును గ్రహించాలంటే పిల్లరా మనలో ఏముండాలి చెప్పండి? దేవుని వాక్యం ఉండాలి. వాక్యం అనగా ప్రభువు యేసుక్రీస్తు మనలో ఉండాలి. నాకు శిష్యులై ఉంది సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. ఎప్పుడు అప్పుడు ఎప్పుడు చెప్పాలి. ఎప్పుడు? అప్పుడా? వాక్యమందు మనం నిలిచిన వారం అయితే ఆయన శిష్యులమైతాం. ఆయన శిష్యులమైతే సత్యమును గ్రహిస్తాం. ఎప్పుడైతే సత్యాన్ని గ్రహిస్తామో సత్యం మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తారు. ఏం చేస్తారు? మనకు స్వతంత్రులుగా చేస్తారు. వారు మేము అబ్రాహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదు అన్నారు. మేము దాసులుగా ఉండలేదు. మేము అబ్రాహాము సంతానం అని గొప్పగా చెప్పుకుంటున్నారు వీరు. ఎవరు? యూదులు. మీరు స్వతంత్రులు కాదు, మేము అబ్రాహాము సంతానము అన్నారు. 30 మేము ఎన్నడూ ఎవరి దాసులమై ఉండలేదే అన్నారు. మీరు స్వతంత్రులుగా చేయబడుతుందని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనేది. అప్పుడు యేసు ప్రభువు వారు అన్నారు, అయ్యా మీరు స్వతంత్రులు అని చెప్పుకుంటున్నారు, బాగానే ఉంది. అబ్రాహాము మాకు మిత్రుడు అని చెప్పుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ అందుకు యేసు ప్రభువు అంటున్నారు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అన్నాడు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ఎవరికి మేము దాసులు కామని మీరు సంకల్పం కొట్టుకుంటున్నారు, మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ మీలో పాపము ఉంది. పాపం మీ మీద ప్రభుత్వం చేస్తుంది. పాపం మీ మీద వెళుతుంది. పాపములో నుండి మీరు విడుదల పొందాలి. పాపం మిమ్మల్ని వంచివేస్తుంది అని తనను నమ్మిన యూదులతో ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. పిల్లలు, దేవుని పిల్లలు, దేవుని వాక్యం సత్యం మనల్ని ఏం చేస్తుందంటే స్వతంత్రులుగా చేస్తుంది. వాక్యం మనకు స్వేచ్ఛనిస్తుంది. ఎక్కడి నుండి? పాపము నుండి, అపరాధంలో నుండి, పాపపు బానిసత్వంలో నుండి మనకు వాక్యం ఏం చేస్తుందంటే స్వతంత్రం ఇస్తుంది. వాక్యం నీలో లేకపోతే, నీ హృదయంలో లేకపోతే, దేవుని మాటలు నీ యందు లేకపోతే, నీ ఇంటిలో, నీ హృదయంలో, నీ కుటుంబంలో లేకపోతే నీవు పాపం బానిసత్వం జీవితంలో జీవిస్తున్నట్టే. పాపం నుండి నీవు విడుదల పొందాలంటే ప్రభు యేసుక్రీస్తు రక్తమే నీకు శరణ్యం. ప్రభు యేసుక్రీస్తు రక్తమే నీకు శరణ్యం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 11వ వచనంలో ఇది రాయబడింది. మెలకుగా ఉండండి, విశ్వాసం మందు నిలకడగా ఉండండి, పౌరుషంగా ఉండండి, బలవంతులై ఉండండి. ప్రియులారా గమనించండి, ఎప్పుడు మనం మెలకుగా ఉంటాము? దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు. ఎప్పుడు మనం విశ్వాసం ఉంటాము నిలకడగా?
దేవుని వాక్యంలో ఉన్నప్పుడు పౌరుషం గలవారమై ఎప్పుడు ఉంటాము, బలవంతులమై మనం ఎప్పుడు ఉంటాము? దేవుని వాక్యం నీలో, నీ హృదయంలో నివసించినప్పుడు నీవు పౌరుషం కలిగి ఉంటావు, మెలకు కలిగి ఉంటావు, సత్యాన్ని గ్రహిస్తావు. ఆ సత్యం నీకేం చేస్తుందంటే స్వతంత్రుడిగా చేస్తుంది. ఇంకా నీవు పాపంలోనే ఉన్నావు, ఇంకా నువ్వు లోకంలోనే ఉన్నావు, ఇంకా నువ్వు లోకంలోనే జీవిస్తున్నావు, పాపంలోనే జీవిస్తున్నావేమో. పాపంలో నుండి విడుదల పొందాలి. గళితీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3 నుండి చదవండి పిల్ల. 3 నుండి. ఆయనను నాతో కూడా నున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. మనలను దాసులుగా చేసుకోవాలని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును ఏడు చూసులకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించి కపట సహోదరుల వలన జరిగినది. కొంతమంది కపట సహోదరులు వచ్చారు. ఏమని చెప్పారో తెలుసా? ధర్మశాస్త్రం లేకపోతే మీకు రక్షణ లేదు, ధర్మశాస్త్రం లేకపోతే మీకు విమోచన లేదు, ధర్మశాస్త్రం లేకపోతే మీకు విడుదల లేదు అని బోధించారు. అటువంటి వారిని పౌలు గారు ఏం చేశాడు? హెచ్చరించాడు. అపోస్తల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం చదవండి. 11వ వచనం చదువుతాను చూడండి. కొందరు యూదియా నుండి వచ్చి మీరు మోసే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. ఎవరు బోధించారు? పౌలు గారు ఎక్కడైతే సంఘం స్థాపించారో, పౌలు గారు ఎక్కడైతే విశ్వాసాలు కూడిపెట్టాడో అక్కడికి వచ్చి తప్పుడు బోధిస్తున్నారు. యేసుక్రీస్తు రక్తం ద్వారా పాప క్షమాపణ, యేసుక్రీస్తు ద్వారా విడుదల, యేసుక్రీస్తు రక్తం ద్వారా విడుదల, క్రీస్తు ద్వారానే, కృప ద్వారానే రక్షణ. అంటే మీరు సున్నతి పొందితేనే మీకు రక్షణ బోధిస్తున్నారు. భిన్నమైన బోధించారు. అటువంటి వారిని పౌలు హెచ్చరించి గద్దించి పిల్లరా వారిని ఎదిరించి మీరు విడుదల పొందాలి పాపం నుండి చెప్పాడు. ఇక్కడ చూడండి, అపోస్తల కార్యం 15వ అధ్యాయం 4వ వచనం. వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారు అపోస్తలులు పెద్దలు వారిని చేర్చుకుని దేవుడు మనకు తమకు తోడై ఉండి చేసినవన్నీ వారికి వివరించింది, రిపోర్ట్ ఇచ్చారు. చాలా మంది ఏమంటారో తెలుసా? మేము స్వార్థకి వెళ్ళిన తర్వాత ఇలాగ జరిగింది, అలాగ జరిగింది, ఫలానా దగ్గర స్వార్థ అందించాలని సంఘానికి అందిస్తే, సమాచారం అందిస్తే కొంతమంది ఏమంటారంటే గొప్ప కోసము పాస్టర్ గారు మనలో స్వార్థకి వెళ్ళిన తర్వాత చెప్పించేసుకున్నాడు అంటున్నారు. తప్పు. సమాచారం రిపోర్టింగ్ ఇవ్వాలి. ఏం జరిగింది అనేది సంఘానికి వచ్చి రిపోర్టింగ్ ఇవ్వాలి. అపోస్తలుడు పౌలు గారు ప్రాంతమంతా, దేశమంతా తిరిగి సువార్తను అందించి మరలా యెరూషలేముకు వచ్చి సమాచారం అందిస్తున్నారు. ప్రియులారా, రిపోర్టింగ్ అనేది దేవుని వాక్యంలోని సమాచారం అందించాడు. చాలా సంతోషించారు, వివరించారు. 5వ వచనం. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి, పరిసయ్యులు కూడా యేసు ప్రభువును నమ్ముకున్నారు, కానీ వారి ఆచారాలు మారలేదు, వారి పద్ధతులు మారలేదు, వారి ధర్మశాస్త్ర పద్ధతిలోనే ఉన్నారు. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలనని, మోసే ధర్మశాస్త్రమును గైకొనవలనని వారికి ఆజ్ఞాపింపవలనని చెప్పిరి. ఏమన్నారు? ఈ లోక సంబంధమైన పద్ధతులను ఆచరించాలని, మోసే నియమించినటువంటి పద్ధతులు ఆచరించాలని వారు అన్నారు. అప్పుడు పేతురు గారు అంటారు, 7వ వచనం 6వ వచనం. అప్పుడు అపోస్తలులు పెద్దలు ఈ సంగతిని గురించి ఆలోచించుటకు కూడి వచ్చి, పౌలు తర్కము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఎట్లా, నేను చాలా తర్కం జరిగింది. యేసుక్రీస్తు ద్వారా రక్షణ అంటే ధర్మశాస్త్రం ద్వారానే రక్షణ వాళ్ళు వేశారు. ఎవరు? పరిశీలనలో కొందరు విశ్వాసులు. వారి ఆచారాలు మారలేదు, వారి పద్ధతులు మారలేదు, వారి ఆచారములు సంఘంలో వృద్ధిని చూస్తున్నారు. ఎప్పుడు కూడా మన పద్ధతులు సంఘంలో వృద్ధకూడదు. దేవుని వాక్యాన్ని మనం అంగీకరించాలి తప్ప మన యొక్క ఆలోచనను మనం సంఘంలో వృద్ధకూడదు. అప్పుడు పేతురు గారు అన్నారు, సోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యం విని, ఎక్కడ విన్నారో తెలుసా? అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో పేతురు ద్వారా అన్యజనులు వాక్యం విన్నారు. గుర్తుందా? విని విశ్వసించులాగా మీలో ఉన్న దేవుడే పరుచుకోవాలని మీకు తెలియను.
మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నని మీకు తెలియను, మరియు హృదయములు కలిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం ఇచ్చాను. ఎవరిని గురించి? అన్యజనుల గురించి సాక్ష్యం ఇచ్చాడు. యేసుక్రీస్తు కృప ద్వారా విడుదల పొందారు వారు అంటూ సాక్ష్యం ఇచ్చాను. వారి హృదయములు విశ్వాసము వలన పవిత్రపరిచి, దేని ద్వారా పవిత్రపరచబడ్డారు? అన్యజనులమైన నీవు నేను విశ్వాసము ద్వారా పవిత్రపరిచి మనకు వారికి ఏ భేదమును కనపరచలేదు. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, స్త్రీ అని పురుషుడని భేదం లేదు. పాపము నుండి విడుదల పొందిన వారికి దేవునికి స్తోత్రం. 10వ వచనం. గనుక డైరెక్ట్ 10వ వచనం ఎందుకు వెళ్ళలేదండి? గనుక అన్నదాన్ని పైకి వెళ్ళాలి. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిశుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? ఎవరంటున్నారు? పేతురు గారు. ప్రభు యేసు కృప చేత మనం రక్షణ పొందుతామని. ఎవరి చేత? 11వ వచనం చూడండి. ప్రభు యేసు క్రీస్తు చేత మనం రక్షణ పొందుతామని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు అనేను. దేవునికి స్తోత్రం. పాపములో నుండి విడుదల అందరూ పొందాలి. అన్యజనులు పొందాలి, యూదులు పొందాలి, తెల్లవారు పొందాలి, నల్లవారు పొందాలి. ఎక్కడి నుండి? పాపము బానిసత్వముల నుండి. ప్రియులారా, దేవుని బిడ్డలారా, గమనించండి. ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2 నుండి చదవండి. 2వ అధ్యాయం 3 నుండి. అయినను నాతో కూడా ఉన్న తీతు గ్రీసు దేశస్థుడైనను. ఎందుకు చదివించారో తెలుసు? చదివి అక్కడ సందర్భం ఉండిపోయింది కనుక అపోస్తల కార్యము చూపించారు. మీకు వాక్యం టచ్ లేకపోతే మీకు అర్థం కాదు. గ్రీసు దేశస్థుడైనను అతను సున్నతి పొందుట. సున్నతి అని వచ్చినందుకు అక్కడ తీసుకెళ్ళాను. మీకు ఎక్కడికి తీసుకెళ్ళాను చెప్పాలి. ఎక్కడికి తీసుకెళ్ళాను? మీకు పలాస. మోహన్ గారు చెప్పండి, ఎక్కడికి తీసుకెళ్ళాలి? మీకు సున్నతి అని ఇక్కడ చదివించేందుకు ఎక్కడికి తీసుకెళ్ళాలి? మీకు అపోస్తల కార్యం 15వ అధ్యాయం 10వ వచనంలో తీసుకెళ్ళాలి. మీకు 10-11 అది సున్నతి పొందుటకు బలవంతం పెట్టబడలేదు. సున్నతి పొందమని మనల్ని దాసులుగా చేసుకోవాలని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు సూచనకు రహస్యముగా దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. ఇది ఎవరి వలన జరిగింది? కపట సహోదరుల వలన జరిగింది. సువార్త సత్యము మీ మధ్యను నిలిచినట్లుగా మేము వారికి ఒక్క గడి అయినను లోపలకు ఒప్పుకోనలేదు. చూసారా? ఒక్క సెకండ్ కూడా మేము ఒప్పుకోలేదు, ఒక గడి కూడా మేము ఒప్పుకోలేదు. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొక్క నేనేమీ నేర్చుకునలేదు, వారంతటి వారిని నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుడి వేషము చూడడు. స్వాతంత్రం పొందాము, పాపం నుండి విడుదల పొందాము అని బోధిస్తూనే పాపాలు చేస్తుంటారు. మేము క్రైస్తవులు అంటుండగానే పాపాలు చేస్తుంటారు. సంఘంలో వచ్చినప్పుడు దేవుని పాటలు పాడతారు, బయటికి వెళ్ళిన తర్వాత సినిమా పాటలు పాడతారు, పబ్బులలో క్లబ్లలో ఆడతారు. అటువంటి వారు వేషం వేసుకునేవారు. నరుని వేషం దేవుడు మెచ్చడు, నరుని వేషం దేవుడు చూడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. కనుక పిల్లల ప్రతి ఒక్కరూ కూడా పాపం అనే బానిసత్వంలో నుండి మనం విడుదల పొందాలి. పాపం అనే బానిసత్వంలో నుండి మనం స్వాతంత్రం పొందాలి. ప్రైజ్ ది లార్డ్. పాపం అనే బానిసత్వంలో జీవించి ప్రాణాన్ని విడిస్తే, పాపం అనే బానిసత్వంలో ఉండి నువ్వు స్వతంత్రం పొందకుండా పాపం అనే బానిసత్వంలో జీవించి నువ్వు ప్రాణాన్ని పోగొట్టుకుంటే నీ ఆత్మకు రక్షణ ఉండదు. కనుక పాపం నుండి ప్రతి ఒక్కరూ కూడా మన విడుదల పొందాలి. పాపం చెయ్యవాడు పాపమునకు దాసుడు. పాపం చెయ్యు ప్రతివాడు అన్నాడండి. పాపం చెయ్యు ప్రతివాడు అని అంటే ఏ దేశంలో ఉన్నా, ఏ రాజ్యంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా పాపం చేస్తే వాడు, అతడు లేక ఆమె పాపమునకు దాసుడు, పాపమునకు దాసుడు. పాపము నుండి విడుదల పొందాలి ప్రభువు యేసు క్రీస్తు ద్వారా. గలతీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయం 1వ వచనం. ఎక్కడి నుండి అయితే ప్రారంభించామో అక్కడే నన్ను ముగించాలని ఆశపడుతున్నాను. చదవండి దయచేసి 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము క్రీస్తు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రముగా చేసి ఉన్న దేవుడు. క్రీస్తు మనలను స్వతంత్రముగా చేసి ఉన్నాడు. ఎక్కడి నుండి? పాపం అనే బానిసత్వంలో నుండి, ధర్మశాస్త్ర శాపము నుండి. ఎవరు చూపించండి, మర్చిపోయారా? ఎక్కడి నుండి స్వతంత్రముగా చేసి ఉన్నాడు? పాపము నుండి క్రీస్తు మనలను స్వతంత్రముగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యముల కాడి క్రింద సిగ్గుకొనకూడి. దేవునిలో స్థిరముగా నిలబడాలి, పరిశుద్ధతలో స్థిరముగా నిలబడాలి. పాపమనే దాస్యములో నుండి మనం విడుదల పొందిన నీవు నేను. కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకాటం వచ్చినా, చివరికి ప్రాణం పోతాదన్నా పాపం చేయకుండా నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా? పాపం వలన వచ్చు జీతం మరణం కనుక పాపం చేయ ప్రతి వాడు పాపములకు దాసుడు కనుక ప్రభు యేసుక్రీస్తును వచ్చి ఆయన మనకు స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఆయన మనల్ని పిలిచాడు, ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, ఆయన రక్తంతో మనల్ని కడిగాడు, పాపపు బానిసత్వంలో నుండి విడిపించాడు, స్వాతంత్రాన్ని స్వేచ్ఛనిచ్చాడు. నీ ఆత్మకు, నీ శరీరానికి నిన్ను స్వాతంత్రాన్ని ఇచ్చాడు. కాబట్టి మరలా దాస్యమను కాడి క్రింద, పాపమని కాడి క్రింద చిక్కుకోవద్దు. మరలా నువ్వు రక్షింపబడి మరలా స్వతంత్రం పొంది మరలా పాపమని కాడి క్రింద వెళ్ళిపోతే నీ విడిపించడానికి ఎవరు కనుక దాస్యమని కాడి క్రింద చిక్కుకోకుండా ప్రభుని యేసుక్రీస్తుని కనుగరించిన స్వాతంత్రాన్ని బట్టి యేసుక్రీస్తులో బలముగా విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషంగా వారు ఉండండి, బలవంతులుగా ఉండండి. దేవుని స్థితిలో దేవుని రాకడ వరకు మీరు నిలిచి ఉండండి. ప్రభు మీకు దీవించిన గాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి దేవానికి స్తోత్రం ఉన్నాయి. పరిశుద్ధుగా ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం. నాయన, మీరు మాకు ఇచ్చిన స్వతంత్ర దేశాన్ని బట్టి వందనాలు. ఎంతో మంది మహానుభావులు చేత ప్రభు మా భారతదేశానికి ప్రభు స్వతంత్రాన్ని ఇచ్చామని భౌతికంగా స్వతంత్రం పొందిన నేను పాపంలో నుండి కూడా నన్ను స్వతంత్రాన్ని యేసు ప్రభు ద్వారా పాపమనే దాస్యమని కాడి క్రింద నుండి ప్రభు విడుదలనిచ్చినందుకు వందనాలు. ప్రభు ఎంతో మంది లోకంలో పాపములు జీవిస్తున్నారు. పాపం చేయ ప్రతి వాడు పాపములకు దాసుడు అంటున్నావు తండ్రి. కనుక వారందరినీ కూడా పాపములో జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. పాపంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పాపపు బానిసత్వ జీవితంలో నుండి స్వతంత్రానికి బయలుదేరుకుంటున్నారు. ప్రభు, మీరు మాకు ఇచ్చిన భారతదేశాన్ని బట్టి, మీరు మాకు ఇచ్చిన స్వాతంత్రాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ఎంతో మంది ప్రభు పాపమనే బానిసత్వంలో జీవిస్తున్న వారందరికీ కూడా విడుదలను స్వతంత్రమును దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.